సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీ, నేను మీ యాంకర్ గణేష్. ఈ రోజు మనం దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం సాయిబాబా ఆలయం అండి. దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన ఈ దేవాలయం మన కర్నూలు జిల్లాలో ఉంది. అలాగే మనం ఈ ఆలయం వచ్చేసి మనకు నక్షత్ర ఆకారంలో ఈ ఆలయం ఉంటుంది. అలాగే లోపల సాయిబాబా విగ్రహం కూడా 4 అడుగుల ఎత్తులో ఉంటుంది. పాలరాతితో నిర్మించబడింది. 1949లో ఈ ఆలయం నిర్మించారు. అలాగే 1951కి పూర్తయింది. అలాగే లోపల వెళ్ళి మనం సాయిబాబా గారిని దర్శించుకుందాం. మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. అలాగే ఆలయం ఒకసారి చూసుకుంటే మన నక్షత్రం ఆకారంలో ఈ ఆలయం నిర్మించబడిందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి ఆలయం మన కర్నూలు జిల్లాలో లేదు. ఒకసారి మనం చూసుకుంటే నక్షత్ర ఆకారంలో ఈ ఆలయం సాయిబాబా ఆలయం నిర్మించబడ్డారు. అలాగే 1949లో మన కె వీరాస్వామి నాయుడు గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే 1951కి పూర్తి చేశారు. అలాగే లోపల 4 అడుగుల సాయిబాబా పాలరాతి విగ్రహం ఉంది. చాలా అందంగా ఉంటారు బాబా వారు. మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడడం. స్వామి, మీ పేరు? మా పేరు సుధాకర్ శర్మ అండి. స్వామి, అలాగే మనకు ఆలయ చరిత్ర గురించి వివరిస్తారా మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం? చెప్పగలను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. బ్రహ్మానందం పరమసుగదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యమివలమచలం సర్వదే సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం త్వాం నమామి. సద్గురు పరబ్రహ్మణే నమః. అయ్యా, ఈ సాయిబాబా దేవస్థానము షిరిడీ కంటే ముందరగా ఇక్కడ బాబా గారి విగ్రహం జరిగింది. ఎందుకు ఇట్లా ఏ రకంగా జరిగిందయ్యా అంటే 1949 సంవత్సరానికి పూర్వకాలములో ఇక్కడ వీరస్వామి అనే ఒక ఆయన బస్సులో నడుపుతూ తిప్పుకునేవాడు. ఆయనకు ఒకరోజు కలలో బాబా గారు నక్షత్రాకారంలో కనబడి ఈ రకంగా గుడి కట్టమని చెప్పినారు. ఆ చెప్పడంగానే ఆ బాబా గారు భక్తులైనటువంటి శ్రీ వీరస్వామి గారు 1949 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేయించి 1951 సంవత్సరంలో విజయదశమి రోజున ఏకాదశి దీక్షతో విగ్రహ ప్రతిష్ఠ జరిపించినారు. ఇది దక్షిణ షిరిడీని ప్రయోగించింది. ఎందుకయ్యా అంటే 1954లో షిరిడీలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మనకు అంతకంటే ముందరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 1951లో కర్నూలు పట్టణములో దక్షిణ షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ సాయిబాబా విగ్రహము ప్రతిష్ఠ గావించబడింది. ఆ 51 సంవత్సరము మొదలుగానే ఇంతవరకు ప్రతినిత్యము బాబాహారికి షిరిడీలో ఏ రకంగా అయితే ఉదయం హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్ర హారతి, రాత్రి హారతి జరుగుతున్నాయో ఆ రకంగానే ఇక్కడ కూడా 4 రకాల హారతులు జరుగుతున్నాయి. మధ్య మధ్యలో వచ్చే భక్తులకు అర్చనాది కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గురువారము అన్నదానము, గురి పౌర్ణిమ, దత్త జయంతి, దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా ఈ యొక్క దేవస్థానంలో జరపడుతున్నాయి. ఈరోజు గురువారం అండి, గురు పౌర్ణమి వచ్చింది. గురు పౌర్ణమి కాలము ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమిగా ఈ యొక్క భక్తులు జరుపుకుంటారు. ఈ యొక్క బాబా గారు జీవించిన కాలములో అయ్యా పౌర్ణమి వచ్చింది, మనము గురు పౌర్ణమి కదా ఈ పౌర్ణమి జరుపుకుందాం అనగానే ఆషాఢ పౌర్ణమి నాడు మహాభాగవతుడు ఇచ్చినటువంటి వ్యాసభగవానుడు పుట్టి ఉన్నారయ్యా. భూమండలానికి అంతటి ఆయనే మూలాధారము కాబట్టి గురువు, గు అంటే అజ్ఞానము, రు అంటే పారుదలేవాడు గురువు కాబట్టి ఆ గురువును పూజించండి అని బాబా గారు చెప్పుకుంటం వల్ల ఈ గురు పౌర్ణమి వేడుకలు సాయిబాబా దేవస్థానంలో చేస్తూ ఉన్నారు. ఆషాఢ మాసము అష్టమి రోజు ఈ యొక్క కార్యక్రమం మొదలైనది. పౌర్ణమి దాకా ఈ యొక్క కార్యక్రమం జరుగుతాయి. ఆ రోజు ఉదయం నుంచి ఉదయము అభిషేకము, మధ్యాహ్నకాలము అన్నదానము, హారతి, సాయంకాలము కాలహండి అంటే ఉట్టుగుడ్డ కార్యక్రమము జరుగుతాయి. రాత్రి చేజార్త యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ వారం రోజుల పర్యంతం అంటే అష్టమి మొదలు పౌర్ణమి రోజు వరకు సప్తాహ దీక్షగా సాయినామము, ఓం సాయి శ్రీ జయ సాయి నామము 24 గంటలు అఖండ దీక్ష జరిగి పౌర్ణమి రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించిన తర్వాత స్వామివారికి అభిషేకం చేసి ఆ రోజు వేలాది భక్తులు వచ్చేసి అన్నదాన పాల్గొని స్వామివారి ధరించి కృతార్థులవుతారు. ధన్యవాదాలు స్వామి. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం స్వామివారి గురించి వివరించారు, అలాగే ఆలయ చరిత్ర గురించి వివరించారు. ధన్యవాదాలు స్వామి. ఓం సాయిరామ్. చూసారు కదా, అలాగే మనకి చిత్రపటంలో ఉన్న వ్యక్తి మనకు వీరాస్వామి గారు అండి. అలాగే ఈ వీరాస్వామి గారికి బాబా గారు కల్లోకి వచ్చి అలాగే నక్షత్ర ఆకారంలో
నా దేవస్థానం నిర్మించాలని చెప్పారు. 1949 నుంచి 1951లో పూర్తయింది ఈ దేవస్థానం. అలాగే ఆయన సమాధి కూడా మన ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం నేను వివరిస్తాను. అలాగే ఇప్పుడు మనం వీరస్వామి సమాధి దగ్గర ఉన్నామండి. అలాగే ఈ నక్షత్ర ఆకారం ఉండే ఆలయాన్ని నిర్మించిన మన వీరస్వామి గారి సమాధి ఇక్కడ ఈ ఆలయంలోనే సార్ గారి సమాధి ఇక్కడ నిర్మించారు. ఒకసారి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి విజువల్ చూసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఆలయంలో ఉన్న ధ్వని దగ్గర ఉన్నామంటే నిత్యం ఇక్కడ ధూపారాధన జరుగుతుంటుంది. అలాగే ధ్వనిలో కూడా నిత్యం వెలుగుతూనే ఉంటుంది. చాలా మంది భక్తాదులు ఇక్కడ విచ్చేసి అలాగే కుంకుమ పసుపు వేసి అలాగే నెయ్యి కూడా వేసి నిత్యం ధ్వనిలో అగ్ని రగులుతూనే ఉంటుంది. మన ఈ ఆలయంలో ఇది చాలా ప్రత్యేకమైనది. మన షిరిడీలో కూడా ఇలాంటిది ఉంటుంది. అలాగే మన ఈ ఆలయంలో కూడా ఇలాంటిది ఏర్పరిచారు. అమ్మ, ఈ ఆలయానికి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 2 years నుంచి వస్తుంది. ఓకే, ఏమైనా కోరికలు నెరవేరాయా ఇక్కడ ఆలయంలో? అయ్యాయి. ఏదో ఒక్కటి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చెప్తావా? ఇంటర్మీడియట్ సిఎస్సి బ్రాంచ్ రావాలనుకున్నా వచ్చింది. మీకు? మాకు కూడా అంతే, సిఎస్ రావాలనుకుంటే వచ్చింది పుల్లారెడ్డి. ఓకే, నీకేం కోరిక నెరవేరిందమ్మా? నాకు ఇష్టమైన కాలేజ్ లో సీట్ వచ్చిందా? ఓకే, చూసారు కదండి. అలాగే మన ఈ ఆలయం వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా మంది కోరికలు నెరవేరాయి. వాళ్ళకి ఇష్టమైన కోరికలు, నా కాలేజీలో ఈ సీట్ రావాలి, నాకు ఈ కాలేజ్ రావాలని చాలా మంది భక్తాదులు బాబా గారిని వేడుకున్నారు. బాబా కూడా వీరి కోరికలు నెరవేర్చారు. అలాగే చాలా మంది భక్తాదులు కూడా ఇటువైపు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు? నా పేరు సంపత్ కుమార్ అండి. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? కర్నూలులో? నేను కర్నూలు రామచంద్ర నగర్ లో ఉంటానండి. మీరేం చేస్తుంటారు? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే 8th క్లాస్, ఆల్మోస్ట్ 2001 లో అప్పుడు మా పేరెంట్స్ పిలుచుకొచ్చేవాళ్ళు. అప్పటి నుంచి ఒక సెంటిమెంట్ గా ఉంది. ఇప్పటికి 25 years నుంచి ఆల్మోస్ట్ ప్రతి థర్స్డే గురువారం ఇక్కడికి వస్తా అండి. 10th క్లాస్ లో అంటే 2002 లో ఉన్నప్పుడు 500 మార్క్స్ వస్తే మొక్కు రావడం, అట్లా నడుచుకుంటూ వచ్చేవాడిని. అట్లా నా కోరిక నెరవేరింది. తర్వాత గవర్నమెంట్ జాబ్ రావడము, తర్వాత వాళ్ళ సీట్ రావడము, ఇవన్నీ చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతా. నాకు టైం ఉన్నప్పుడల్లా ప్రతి థర్స్డే ఖచ్చితంగా వస్తా అండి. నేను ఇప్పటికీ ఒక 10 times దాదాపు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చా. తర్వాత ఇక్కడ 108 ప్రదక్షిణలు చేయడము, అట్లా చాలా సెంటిమెంట్స్ నేను అనుకునేవన్నీ నెరవేరినాయండి. మా ఇంట్లో మా పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరికీ కూడా ఒక సెంటిమెంట్. అట్లా చాలా మంది సెంటిమెంట్ గా, ఇది మన దక్షిణ షిరిడి అనేది ఒక సెంటిమెంట్. కోరుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయండి. మన గురు పౌర్ణమి కావచ్చు, మళ్ళీ తర్వాత ఉట్టి కొట్టేది కావచ్చు, కృష్ణాష్టమి రోజు అట్లా అన్ని జరుగుతాయి. అన్నదానం కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ సమితి వాళ్ళు అన్ని బాగా జరుపుతారు. ఇక్కడికి వచ్చితే ఒక ఆహ్లాదకరంగా, ఒక అంటే పీస్ఫుల్ గా ఉంటది. ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా ఇక్కడ సాయిబాబాని మొక్కుంటే, అంటే ఒక రిలీజన్ అనే కాదు, హిందూయిజం అనే కాదు, వేరే ప్రతి ఒక్కరికి, ముస్లిమ్స్ వాళ్ళు కూడా వస్తారు. అందరికీ ఒక రిలీఫ్ గా ఉంటది, ఒక పీస్ఫుల్ మైండ్ ఉంటది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారండి, అలాగే మన కులమత భేదాలు లేకుండా ఈ ఆలయానికి విచ్చేసి, అలాగే చాలా మంది భక్తాదులు, వేలాది మంది భక్తాదులు ఇక్కడ, అలాగే తెలంగాణ నుంచి కూడా విచ్చేసి, అలాగే గురు పౌర్ణమి సందర్భంగా చాలా మంది ఆంధ్ర ప్లస్ తెలంగాణ అందరు భక్తాదులు ఇక్కడ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. చాలా మందికి కోరికలు కూడా నెరవేరు. అలాగే సార్ చెప్పినట్టు సార్ గారు కూడా మన గుత్తి పెట్రోల్ నుంచి మన ఈ ఆలయానికి రావడం దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్? ఈజీగా ఒక 4-5 kilometers ఉండొచ్చు. 4-5 kilometers నడుచుకుంటూ ఆలయానికి వస్తుంటారు? నడుచుకుంటూ వస్తాను నేను. అట్లా దాదాపు ఒక 10 times పైన వచ్చా. తర్వాత 108 ప్రదక్షిణలు కూడా దాదాపు ఒక 4-5 times చేశా. నేననే కాదు, మా ఇంట్లో మా పిన్ని వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. మా అమ్మ వాళ్ళు, మా అమ్మ ఏజ్ 56, ఆమె కూడా ఒక్కోసారి నడుచుకుంటూ వస్తుంది. ఏదైనా మనసు బాగాలేదు అప్పుడు కానీ, ఏదైనా కోరిక కోరుకుంటే నేర్చుకోవడానికి, అట్లా నేను కూడా వస్తుంటా. మా పిన్ని వాళ్ళు అందరు వస్తుంటారండి. నేననే కాదు, చాలా మంది కూడా అట్లా కోరిక నెరవేరుతుంది అనుకున్న వాళ్ళు. ఓకే, చూశారు కదండి మన దేవాలయ సందర్శన కార్యక్రమంలో ఈ రోజు మనం దర్శించుకునే దేవాలయం నక్షత్ర ఆకారంలో ఉన్న మన సాయిబాబా మందిరానికి వచ్చామండి. అలాగే దక్షిణ షిరిడిగా పేరుగాంచిన ఈ ఆలయానికి వచ్చాం. చాలా మంది భక్తాదులు, వేలాది మంది భక్తాదులు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ విచ్చేసి బాబా వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే వీరస్వామి గారు నిర్మించిన ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కర్నూలు జిల్లాలోని లేని ఈ ఆలయం చాలా అద్భుతం. నక్షత్ర ఆకారంలో ఈ ఆలయం వెలిచింది. అలాగే 4 అడుగుల ఎత్తులో బాబా కూడా మనకు దర్శనం ఇస్తున్నాడు. దిస్ ఇస్ విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ మధు, సుమన్ టీవీ, కర్నూలు.